హాయ్ అండి. వెల్కమ్ టు మై క్యూటీస్ వరల్డ్. సేమియా ఉప్మా అయితే పొడి పొడిగా రావాలంటే ఈ కొలతలనైతే పాటించండి. చూసేద్దామా ఇంక వీడియోలో అయితే. ఫస్ట్ అయితే ఒక కడాయిలో ఒక స్పూన్ అయితే నెయ్యి తీసుకొని దాంట్లో సేమియాలను వేసైతే వేయించుకోవాలి. ఇలా అయితే పక్కన పెట్టేసుకుందాం. ఇంకా అదే కడాయిలో ఒక 2 గరిటెలైతే నూనె తీసుకొని దాంట్లో తాలింపు గింజలు, అలాగే కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని మగ్గించుకోవాలి. ఈ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు మగ్గిన తర్వాత కొంచెం అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. అప్పుడు సేమియా ఉప్మా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల టేస్ట్ అయితే ఇంకా బావుంటుంది. ఇప్పుడైతే మనం ఏ గిన్నెతో నేనైతే ఈ గిన్నె నిండా అయితే సేమియా తీసుకున్నా. అదే గిన్నె నిండా నీళ్లు కూడా పోసాననమాట. సేమ్ మెజర్‌మెంట్ ఉండాలి. దాంట్లో మనకి రుచికి సరిపడా ఉప్పైతే వేసుకొని ఒక 2 నిమిషాలైతే ఆ వాటర్‌నైతే మరిగించుకుందాం. ఇప్పుడైతే మరిగిపోయినాయి. మనం పక్కన పెట్టుకున్న సేమియానైతే దీంట్లో అయితే వేసేద్దాం. ఇలా వేసిన తర్వాత ఒకసారయితే తిప్పుకొని మూతయితే పెట్టేసుకొని ఒక పావుగంట, 10 నిమిషాలయితే ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్‌లో. టేస్ట్ అయితే చాలా వస్తుందండి. ఇలా సేమియా ఉప్మా అయితే పొడి పొడిగా కూడా వస్తుంది. కొలత మాత్రం గుర్తుంచుకోవాలి. ఏ గిన్నెతో అయితే సేమియా తీసుకున్నామో అదే గిన్నెతో వాటర్ కూడా తీసుకోవాలి. సో, సేమియా ఉప్మా చూసారా? పొడి పొడిగా అయితే రెడీ అయిపోయింది. అలాగే నా ఛానెల్ అయితే కొత్త ఛానెల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.